దోషులను వెంటనే ఈరోజు ఆమన్గల్ పట్టణ కేంద్రంలో హిందువులంతా కలిసి ఒక నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఏదైతే తిరుమల దేవస్థానంలో లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంటనే శిక్షించాలని ఇలా భువన సెక్యులరిజం పేరుతో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారాలు కావచ్చు, లేకపోతే ఈ అపవిత్రతలను కావచ్చు, వీళ్ళు కాపాడుకోవాలంటే హిందువులు చైతన్యం కావడం ఒకటే మార్గం. కాబట్టి ఈ సందర్భంగా హిందువులంతా కలిసి చేస్తున్నారు. ఆ దోషాలను వెంటనే కఠినంగా శిక్షించాలి. దేవాలయ వ్యవస్థను కంప్లీట్గా ప్రభుత్వం నుంచి విడిపించి అది హిందూ మతాధిపతులకు పీఠాధిపతులకే అప్పచెప్పాలి. ఎందుకంటే చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఆయా మతాల వల్ల నిర్వహించుకుంటున్నారు. హిందూ దేవాలయాలు మాత్రమే వివిధ మతాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ వ్యవహారాలు చేయడం వల్లనే ఇటువంటి అపచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దేవాలయాల వ్యవస్థను దేవాలయ శాఖ నుంచి ప్రభుత్వం నుంచి విడిపించి కంప్లీట్ హిందువులకు అప్పచెప్పాలి. హిందువులు కూడా భువన సెక్యులరిజం పేరు మీద నిద్రపోతున్న హిందువులు లేవాలి. ఎందుకంటే శివాజీ అనే వ్యక్తి కత్తి పడితేనే ఈ దేశంలో ధర్మం నిలబడ్డది. ఇలా సెక్యులరిజం పేరు మీద అనేక రాజకీయ పార్టీలు హిందువులందరూ కూడా నిద్ర ఉంచుతున్నాయి. సెక్యులరిజం విడకపోతే హిందువులకు మనుగడ లేదు. హిందువుగానే బతకాలి. హిందువు కేవలం హిందువుగా బతుకుతున్నాడు యాంత్రికంగా. ఎందుకంటే బతకడంలో నువ్వు కాపాడుకోలేవు. జీవిస్తే అన్వయించుకుంటా హిందుత్వం నాది అని. ఇలా దేవాలయం మీద దాడి జరిగినా, దేవీ దేవతామూర్తుల మీద ఏదైనా అపచారం జరిగినా శివాజీ కత్తి వలె దూషిస్తుంది. ఒక యుద్ధం చేస్తేనే ఇలా మనం హిందుత్వానికి బతికి పట్టగలుగుతాం, కానీ లేకపోతే హిందువులకు మనుగడలేదు. కాబట్టి హిందూ దేవాలయ వ్యవస్థను కంప్లీట్గా ప్రభుత్వం నుంచి విడిపిస్తేనే హిందూ దేవాలయ మనుగడ కానీ హిందువుల మనుగడ కానీ కాపాడుకోవాల్సిన విధంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ తిరుమల తిరుపతి లడ్డు దోషులను వెంటనే తిరుపతి లడ్డు దోషులను వెంటనే భారత్ మాతాకి ధన్యవాదాలు.